ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగమ్మాయి ప్రతాప్ అని తెలుగమ్మాయి అనమాట. సో అందరికీ కూడా అండ్ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఫ్రెండ్స్, ఒక విషయం అనమాట, సో మీతో షేర్ చేసుకోవాలి. అండ్ మన సబ్స్క్రైబర్ అనమాట. సో అమ్మ అయితే యాక్చువల్గా అనమాట నైట్ అన్న నాకు కొంచెం వాట్సాప్లో పెట్టాడు అనమాట. ఎందుకంటే సో లక్ష్మీ ప్రసన్న అని చెప్పేసి అమ్మ అనమాట. సో కొంచెం చాలా వయసు ఉంటుంది అమ్మకైతే, చనిపోయింది అనమాట. మన వీడియోస్ ఎక్కువగా చూసేదంట. సో అన్నకు మెసేజ్ పెట్టాడు, అన్న మీ వీడియోస్ ఎక్కువ చూసేది. యాక్చువల్గా అంటే అమ్మది గుంటకల్లు నుంచి ఆ తర్వాత పెళ్లి చేసుకుని తిరుపతిలో ఉండేవాళ్ళము. అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ద్వారా చనిపోయింది. మీ వీడియో చాలా బాగా చూసేదన్న. హాస్పిటల్లోన కొద్ది క్రిటికల్ కండిషన్లో ఉంటే కూడా అమ్మ ప్రతాప్ వాళ్ళ వీడియోస్ పెట్టు అని అడిగేదన్న. మిమ్మల్ని చాలా అభిమానించేది. బట్ 8వ తేదీ మార్చ్, ఈ మంత్ 8వ తేదీ అయితే సో అమ్మ చనిపోయారంట. సో చాలా నాకే బాగా అనిపించింది అని చెప్తుంటే. అంటే నిజంగా ఇంత అభిమానించే వాళ్ళు ఉంటారు అనిపిస్తుంది అనమాట నాకు కూడా. సో నాకే హ్యాపీ అనిపించింది. సో వాళ్ళ అమ్మగారి ఫోటో పెట్టి ఈమెనైనా బాగా చూసేది. మా అనంతపురం వాళ్ళు మా సైడే అది చాలా బాగా సంతోషపడేదని మీ పేరు చెప్పి అని అన్నాడు అనమాట. సో అమ్మ ఎక్కడున్నా ఖచ్చితంగా అమ్మ ఆత్మకైతే శాంతి కలగాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ప్రేమించే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారంటే ఎవరికైనా బాధనే. సో అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని ఖచ్చితంగా నా మనసారా ప్రార్థిస్తున్నాను. లక్ష్మీ ప్రసన్న అనమాట. సో యాక్చువల్గా అన్న ఈరోజు కర్మకాండలు ఇంటి దగ్గర జరుపుతున్నాము తిరుపతిలో అనమాట. సో ఇంటి దగ్గర కొద్ది కార్యక్రమం జరుగుతుంది. సో నాకు గుర్తు వచ్చిందన్న, అందుకని మీకు చెప్పాను అన్నాడు. సో అన్నకైతే చాలా థ్యాంక్స్ అబ్బా చెప్పినందుకు. నిజంగా ఎందుకంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారని మాకు తెలుస్తుంది కదా. సో ఓకే, ఎక్కడున్న అమ్మ హ్యాపీ ఉండాలని కోరుకోండి. సో అందుకే అబ్బా ఉన్నాగానే ఎవరైనా చూడాలి, మన స్ఫూర్తిగా మనం ప్రేమ చూపించాలన్న ఉన్నప్పుడే. కాబట్టి ఎవరైనా సరే మంచిగా ఉన్నప్పుడు ఉన్న దాంట్లోనే మనం ఏదో చేసి గొప్పలు చేసిన అవసరం లేదు, కానీ ఉన్న దాంట్లోనే అందరూ హ్యాపీగా ఉన్నది తిని మంచిగా బ్రతికితే చాలు. సో నాకైతే అమ్మ ఫోటో చూడగానే నాకే అనిపించింది ఎంత హ్యాపీ అనమాట అలాంటి ప్రేమించే వాళ్ళు ఉంటే. సో ఇది అనమాట. ఏదో ఇందాక ఏదో ఉన్నావు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను పొద్దున ప్రేమ్లా ఆ పాల ప్యాకెట్ నేనే పంపించింది ప్రశస్త పాల ప్యాకెట్ అక్కడ లోపల పెట్టంటే పేరు కనుక్కునిందేమో. యాక్చువల్ ప్రశస్త అట్లా చేయదు, కానీ మా ప్రిన్స్ ఏమైనా చేసి ఉంటుంది. పాల ప్యాకెట్ అక్కడ పడేస్తుంది కింద లాగు. అది పెరుగు అనుకొని నోటితో లాగి పెట్టినట్టున్నారు. సైలెంట్గా చూడు, కనీసం చెప్పాలి కదా. పాలు అంతా తీసేదాన్ని కిందకి పోయింటా చూడు, పాలు బాక్స్ తీసే. ఇది ఒక పని మళ్ళీ ప్రమీలకి. ఇప్పుడు ఇవన్నీ క్యారెట్లు అనమాట. మా అవ్వ వాళ్ళ బంధువులు ఉంటే మా అవ్వ కోసం ప్రత్యేకంగా తెచ్చి ఇచ్చినారు. ఇంకా రోజైతే అవ్వకి పొద్దున పూట యాక్చువల్ పొలంలో పండినవి అనమాట. ఇట్లా మట్టితోనే తెచ్చారు, కడిగేసి పెట్టేసి ఇప్పుడు పెడదామా అని అట్లే పెడితే వీళ్ళు చూసేవి ఇంత సంసారం. బాక్సులు అన్నీ తీసి చూపి ఇలాగూ చూడండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఎండ ఆయా ఇంకొంతసేపు పండుకుందాము, ఎండ ఎక్కువ ఉండదు, బయటికి పోనీయట్లేదు, ఎండ ఎంత ఎండ ఉండదు అని నేను అనుకుంటే వీళ్ళేమో అదంతా పాలే. అట్లీస్ట్ చెప్పాలి కదా, సైలెంట్గా పెట్టేసి పారిపోయినారు చూడు బయటికి. అస్సలు మరి ప్రశస్త అంటే అస్సలు ప్రశస్తకి రాను అస్సలు తెలివి అనేది ఎక్కడ పోతుందో ఎక్కడ లేదు. చిన్నగా ఉన్నప్పుడే ఎంత తెలివి చూపిస్తారు, కానీ మా పిల్లలు పెద్దగా కొద్ది తెలివి రానట్టు అయిపోతుంది. కొంచెం మంచిగా తిని పండుకో, ఎప్పుడు ఎండలో పని చేస్తామంటాడు. నేనేమో ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని. కరెక్టే, నేనేదో మంచి మాట చెప్పినానులేండి. కాకపోతే ఇంత జరిగిందని నాకు తెలియదు కదా. అయినా కొంతమంది పిల్లలు చిన్నప్పుడు హుషారు ఉంటే పెద్దగా కొంచెం ముద్దులాగా తయారవుతారని నిజమే. చూడండి, నాకు ఒకరు చెప్పారు, ఏంటి చిన్నగా ఉన్నప్పుడు ఎంత తెలివి ఉండేది, ఎంత తెలివైంది అవుతుంది అనుకున్నాము, ఇట్లా తయారవుతుంది అంటే చిన్నప్పుడు హుషారు ఉంటే అంతేనేరా, చిన్నప్పుడు మబ్బు ఉంటేనే రాను కొంచెం వాళ్ళకి షార్ప్ అవుతుంది మైండ్ అని చెప్పారు. నిజమేనేమనిపిస్తుంది నాకు ఇట్లాంటి విషయాలు చూస్తే. ఆ గుడి దగ్గర వేప చెట్టు కింద ఉన్నారు అంతా. నేనే ఇంకా చట్నీడు పోదాం పండి, ఇది ఇంట్లో గాలి కంటే బయట గాలి మంచిది, కొంచెంసేపు కూర్చొని వద్దామా అని అంటే ఇంట్లోకి వచ్చి చూస్తే ఇది ఈ పని పెట్టారు. చూడండి నీటికి తుడిచి. అసలు ఫ్రిడ్జ్ అవి బీగాలు ఉండ వేస్తే కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెడితే ఇట్టే చూడు ఉండేది. చూసలేను అవ్వకి ఎన్ని ఉన్నాయి నాటుకోట్లు అయిపోయినాయి. 2 ఉన్నాయి చెప్పాలి, 2 తీసుకొచ్చి చెప్తే తీసి పెట్టింటారులే వాళ్ళు, వెళ్తే అవడమే. ఇంకా ఎన్నో ఒక 5, 6 ఉంటాయి.
ఏమేమి తినిందిరా మా అవ్వ? కోడిగుడ్డు పాలు టాబ్లెట్ వేసామన్నమాట. కొంతసేపు ఉన్నాక బెండకాయ అన్నము. ఇడ్లీ తినలేవా ఇంకా? లేదు ఇడ్లీ వేసలేదు ఈరోజు లేదు ఇడ్లీ, అన్నమే అనుక అన్నమే. కొంతసేపు ఉన్నాక తింటాను అన్నందుకు ఊకైతే అనమాట. ఇప్పుడే బెండకాయ అన్నం అయితే చేసి వచ్చాను. ఇంకా రాత్రి పూట అయితే ఇంకా నిన్న మా అత్త అయితే సద్దపిండి అయితే ఇసిరించుకొచ్చేదనమాట. ఇంకా రాత్రి గాను రొట్టె చేస్తాము, రొట్టె తినిపిస్తాము. రొట్టె మంచిదంట, అందుకని రొట్టె పెట్టమని చెప్పారు. బెండకాయ అన్నం అయితే తినిపియాల. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పిల్లలకి అందరికి పొద్దుగాలే లేపాను అనమాట. నీళ్ళు కూడా కాగుతున్నాయి. ప్రశస్తకి, ప్రిన్సీకి, ప్రైజీ, నేను, ప్రతాపు, ఇంకా అవ్వకు కూడా రోజు స్నానం రోజు చేపిస్తామన్నమాట. ఇంకా తొందర అయితే నీళ్ళు కూడా కాబెట్టుకొని అయితే పిల్లలకి నీళ్ళు పోయాలా. ఇంకా పొద్దు నుంచి పనులే ఉంటాయి చూడండి. శుక్రవారం వస్తే ఇల్లు కడుక్కోవడము, సామాన్లు, నీళ్ళు, బట్టలు, ఇంకా పిల్లలకి ఏమన్నా తినిపించేది. ఇంకా అవ్వకి దండికి పని ఉండదన్నమాట. తొందర అయితే అన్నీ చేసేనే. ఇప్పుడు నీళ్ళు కాబెట్టుకొని అయితే నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. కొంతసేపు తర్వాత అన్నం తినిపించి ఒకనాడు తప్పించి ఒకనాడు టాబ్లెట్ ఉందన్నమాట. అది కూడా రేపు ఈరోజు వేస్తే రేపు లేదు, రేపు లేకుంటే ఎల్లుండి వేయాలన్నమాట. అట్లా అనమాట. ఒకనాడు తప్పించి ఒకనాడు. ఇంకా టాబ్లెట్లు కూడా ఒక 5 రోజులకైతే ఉన్నాయి. ఇంకా దగ్గరికి అయితే అయ్యేవన్నమాట. మరి ఒకసారి ఫోన్ చేసి అయితే ఆయనతో మాట్లాడాలా. ప్రతాప్ అయితే మాట్లాడతాడు. నేను తొందర అయితే నీళ్ళకైతే అంటిస్తాను. క్యారెట్ తిను, క్యారెట్ ఉండదు, రాత్రి చేసిస్తా. క్యారెట్ రొట్టెలోకి అయితే బాగుంటుంది, అన్నంలోకి తీగా అనిపిస్తుంది. అందుకనేసి రొట్టెలోకి సద రొట్టెలోకి బాగా తరిమి చేసిస్తాను. అదే నిన్న రోజు క్యారెట్ అంటున్నారు కానీ ఆడ చేయట్లేదు. తింటుంది, రొట్టెలోకి అయితే బాగుంటుంది అనమాట. అన్నంలోకి తీగా ఉంటుందని నేనే చేయలేదు. బెండకాయ చేశాను అనమాట. బెండకాయ ఎక్కువ తినాలంట, తెలివి బాగా వస్తుంది. నిజంగా అంటే మా ఇంట్లో బాగా పెట్టాల్సింది ప్రతాప్కి, ప్రశస్తకి, అవ్వకి పెట్టాలి, ముగ్గురికి పెట్టాలి. తెలివి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టాలన్నమాట. తెలివి తక్కువ ఉన్న వాళ్ళకి మనసు మంచిగా ఉంటుందిరా. మంచిగా ఉంటుంది, తెలివి ఉంటేనే. తెలివి ఎక్కువ అయితే మంచి మనసు ఉండదురా. అట్లా తెలివి ఉంటేనే ఇప్పుడు పని చేసుకోగలం భూమి మీద. అందుకనే ప్రశస్తకి ఎక్కువ తినిపిస్తాను. పచ్చి బెండకాయలు పెట్టి తింటాలే, ఇంకా తొందరగా అవుతుంది. పచ్చి బెండకాయలు లేవు, ఇంకా అన్నీ కోసి చేశాను అనమాట. ఇంకా తొందర నీళ్ళకైతే అంటిస్తాను. ఇట్లే టైం అవుతుంది, కొంచెంసేపు ఉంటే ఎండ వస్తుంది అనమాట. ఇంకా తొందర అయితే నీళ్ళు కాబట్టి ఇంకా అవ్వకైతే ఫస్ట్ స్నానం చేపించి పిల్లలకి తర్వాత చేపిస్తాను అనమాట. ఎండ ఎక్కువైతే మరి కూర్చోలేదనమాట. తర్వాత స్నానం చేపించిన తర్వాత బయట కూర్చోబెడతాము. ఇంకా పొద్దున 5 నుంచి ఇటుకు నడిచి వచ్చేది అవ్వ. ఒక్కతే కాదు, సపోర్ట్ పట్టుకొని నడిచి వచ్చేదే. రోజు అట్లా కాదు, కాళ్ళు వస్తుందని ఏడుస్తుండే అనమాట. ఈరోజు వినోదప్ప నేను ఇద్దరు మెట్ల మీద నుంచి అటు వరకు దించి తిని పొద్దున్నే. ఇంకా అందు నుంచి చేయి పట్టుకుంటే నడిచి వచ్చేదనమాట. నడసాలి, అట్లా నువ్వు నడసాలవే, నడుస్తున్నా మేలు. ఇంకా 4 రోజులకి, ఈరోజు తప్పితే 4 రోజులకి ఉండే టాబ్లెట్లు మా అవ్వకి రిజల్ట్ రావాలని నిన్నటి నుంచి ఫుల్ టెన్షన్ చేస్తున్నాను. నిజంగా రాత్రి గ్లోరీ ఫోన్ చేసింటే కూడా గ్లోరీ టాబ్లెట్లు అన్నీ అయిపోయాయి, ఇంకా 4 రోజులకి అవుతాయి. అట్లే మాట్లాడుతుంది అనమాట. ఇంకా సరిగ్గా రావట్లేదు, ఇంకా నన్నికి రావట్లేదు అనమాట. రాత్రి బాధపడితే గ్లోరీ ఉండి ఇంకా చూద్దాంలో వదిన, దేవుడు ఉండాలి, మనం ఏం చేస్తాము, బాగా చూసుకోండి అవ్వని అంటే బాగా చూసుకుంటాంలే గ్లోరీ, నువ్వు కూడా బాగుండని చెప్పాను అనమాట. ఇంక మా విటోరం చిన్నమ్మ ఈ వారంలో కానీ నెక్స్ట్ వారంలోనైతే ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు శుక్రవారం, శనివారం, సండే వరకు ఉంటారేమో. సోమవారం ఏడున్నా వచ్చి ఇంకా అవ్వని చూసి 2 రోజులు ఉంటానని చెప్పింది అనమాట. నేను ఇళ్ళకైతే అంటిస్తాను. పొద్దున్న లేచి మనం లేపడానికి వచ్చి తను కూడా మనతో పాటు నిద్రపోయింది పైన. మళ్ళీ అట్లా నానేమనుకున్నాను, ఏమి ప్రిన్సమ్మ లేచలేదు, ఎప్పుడు వచ్చి పండుకునేది అని చేస్తాను. ప్రిన్సీని ప్రశస్తాన్ని ఇంట్లోనే పండుపెట్టి నేను, ప్రైజీ, ప్రతాప్ అయితే ముగ్గురు వండుకుంటాం అనమాట మిద్ది పైన. ఈ అమ్మలు లేచి మధ్యరాత్రిలో వస్తారు కిందికి అనేసి ఇంకా కింద వండుపెట్టి పండుకున్న తర్వాత మిద్ది మీద నుంచి వచ్చి మా అత్తతో వండుపెట్టి పోతాం అనమాట. ఇంకా ఈరోజు ప్రైజీ ప్రిన్సీ పొద్దున్నే లేచి వచ్చి ఆడే పండుకునింటే నేను రాత్రి ఎప్పుడు వచ్చి పండుకునేదాన్ని ఇక ఆలోచన చేస్తున్నాను. ఇంకా లేదు ఈరోజు ప్రిన్సీ. వీళ్ళిద్దరు ప్రశస్త, ప్రైజీ లేచి బిస్కెట్, పాలు తాగరనమాట. ఆడుకుంటూ ఉండాలి. పెరుగు ఉండదంటే పెరుగు వేసుకురావాలా మరి. నిన్నేదో వేస్తానంటే ఇంకా లేదు చూస్తే పొద్దునుంచి దాన్ని చూసే పనే ఉండదు నాకు. పెరుగు తోడేసి దాన్ని సార్కి ఒకసారి చెకింగ్ చేస్తే పెరుగు అవ్వదంటది, వేసి మర్చిపోవాలి. వేసి వచ్చిందేమో మా అత్త ఏమనింది, పెరుగు వేస్తువే లేదు ఇంటికి, ఎప్పుడు వేస్తువే లేదు నువ్వు అని. వేస్తా అంటే ఇంకా లేదు నే మరి అని.
ఏమో అత్త అంటే నాను మా అత్త కొంచెం పని అని గిడ ఊరుమారు పని పెడతారనమాట. పొద్దున్న ఒక గంట ఉంటుంది. పొయ్యి వస్తానని చెప్పి పోయిందనమాట. నేను పోయినాయిల నుంచి చెక్ చేస్తున్నాను కానీ అసలు పెరిగాయలేదనమాట. నాకు టెన్షన్ అయ్యింది. ఇంకా చిన్నమ్మని అడిగితే అవుతుందిలా పాప, ఎండాకాలం కదా కొంచెం లేట్ అవుతుంది, కొంచెంసేపు ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టేది మా అత్త పొద్దున్న లేచి, మరి తీసి బయట పెడితే. ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకు అవుతుందిరా పెరుగు? బయట పొద్దున్న పెట్టేదే లేచిన తర్వాత. లేచిన తర్వాత పెట్టింటే నేను వచ్చినాక చెప్తే మరి తీసుకొచ్చి పక్కకు పెట్టాను కిచెన్లో. పిల్లి వచ్చిందంట కిచెన్లోకి. అంత చిన్నగా ఉన్నది ఎట్లా వస్తుందో తెలియదు కానీ పిల్లి అసలు పాలు స్మెల్ కానీ పెరుగు స్మెల్ కానీ ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ చేసినప్పుడు బాగా వస్తుంది అనమాట. మా ఇంట్లోకి బాగా అలవాటు పడేది చూడండి. ఇవైతే నేను చట్నీ చేసుకోవాలి, టమాటా కారం అని పొద్దునని చెప్పాను అనమాట. అట్లే పెట్టాను, మిక్స్కి అయితే బట్టి పక్కకైతే పెడతాను. ఇది వచ్చేసి అవ్వక బెండకాయ అనమాట. బెండకాయ అన్నము. ఇంకా మాకు వచ్చేసి టమాటా కారం చేద్దామని అనుకున్నాను అనమాట. ఇంక రాత్రి రొట్టెలు దండిగా ఉన్నాయి. ఇది వచ్చేసి రాత్రి చేసిన చొలకాయ అనమాట. చొలకాయ బ్యాలు వేసి చేసింటి. ఇది కూడా ఉన్నందుకు ఇక టమాటా కారం చేద్దామని టమాటా కాయలు అయితే వేపాను. ఇవి వచ్చేసి అవ్వకైతే వేడి నీళ్ళు అనమాట. ఇంకా పెరుగు ఎట్లేదు ఒకసారి చూద్దాము. లేరా సైంటిస్ట్, పెరుగు తయారు చేస్తున్న మా సైంటిస్ట్ నిదానంగా. అది ఎందుకు కాలేరా మరి పెరుగు? ఇంకా అయ్యే దాంట్లో ఉండదులే, కదిలియద్దులే. కదిలి కూడా ఎక్కువ అసలు అట్లా కిటికీ జాలి ఇదన్నీ ఏడ కనీసం లేకుంటే పిల్లులు వచ్చి అంత తినిపోతాయి. ఇట్లా కరెక్ట్ సైజ్ ఇట్లా సరిపోతున్నది పిల్లికి, తెలుసా? పిల్లి బావ నక్క బావ అన్నట్ట. ఏమన్నా ఇట్లా పొద్దున్నే ఎత్తుకుంటే పని ఎట్లా చేయాలి? సామాన్లు దిక్కల్లా, నీళ్ళు తోడల్లా, నీళ్ళు పోయల్లా. అవు కదరా దిగు నువ్వు కింద. 2 సార్లు తినేది బిస్కెట్లు ఈరోజు. ఫస్ట్ సింగల్ తినేదే, తర్వాత ప్రశస్త పాటు ఇంకొక ప్యాకెట్ తినేదే. ప్యాకెట్లు తినకంటే ఉంటుంది, మళ్ళీ కింద దిగదు. ప్రైజీ గుడ్ మార్నింగ్. అందుకొని లేచేదే సతాయిస్తున్నది అనమాట. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా అందరికీ హ్యాపీ సండే. ఇంకా నేనైతే దోశలు వేయాలన్నమాట. ఇంకా దోశలు ఏంట్రా ప్రతిసారి ఎక్కువ దోశలు ఎందుకు? ఎందుకంటే ఇంకా దోశలు మా పిల్లలకి చాలా ఇష్టం. తనకి ప్రశస్త ఫ్రెండ్స్ ఎక్కువ అడుగుతారనమాట. అందుకనేసి ఇంకా నిన్న రేపు దోశలు వేస్తాను అంటే సరేలే అమ్మా అని రాత్రి మరి గుర్తు చేశారనమాట. పిండి పట్టడమే మర్చిపోతే, ఏమో దోశల పిండి పడుతుంది పొద్దున దోశలు వేస్తానంటివి కదా అంటే ఇంకా తొందర అయితే పడతారనమాట. రాత్రి ఉరుములు మెరుపులు కొంచెం వర్షం కూడా పడింది అనమాట. ఫ్రెండ్స్ వర్షం కూడా పడింది యాక్చువల్గా. చాలా ఉరిమే. కరెంట్ కూడా పోతుంది అనుకున్నాం కానీ పోయింది. బట్ అంతలో పిండి పట్టేసినారు కాబట్టి హ్యాపీ. ఆడుకోపోయింది. ఏమి ఇప్పుడు టీ చేసేనా? టీ తాగితే మనం దోశలు వేద్దామా అని. అవునా? తాతావా? నేను అలా పట్టమా, మీరే తాగండి. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకా టిఫిన్ దోశలు అనమాట. ఈ దోశలు అనేది మన ఇంట్లో పప్పన్నం ఎలాగో సో అంత కామన్ అయిపోయింది మన ఇంట్లో దోశలు. బట్ తప్ప చేసి తినాలి కాబట్టి సో ఇంకా మనం ఆఫ్టర్నూన్ అలాగే ఏమైనా సో నాన్ వెజ్ అట్లా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇంకోటి ఏంటంటే చాలా చికెన్ అంటే మనం ఓకే బెటర్ అనుకున్నాం కానీ సో ఏంటంటే చాలా న్యూస్ వస్తున్నాయి. అబ్బా నిజంగా తినాలో లేదో కూడా ఎంత ధైర్యం చెప్పుకున్నా సరే కొన్ని విషయాలు తెలుసా చికెన్ గురించి తినాలనిపించట్లేదు. సో చాలా చోట్ల ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో చికెన్ అనేది తినొద్దండి, ఈ 2 రోజులు మంచిది కాదని చెప్పేసి. సో వీలైనంత వరకు చికెన్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మన హెల్త్కి మించింది ఏది లేదు కదా. సో మన హెల్త్ కాపాడుకోవాలి ముందైతే. సరే ఇప్పటికైతే మేము దోశలు తింటాం పొద్దున. చట్నీ ప్రిపేర్ చేసి చట్నీ చేసేస్తే టెన్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే కరెంట్ ఉన్నప్పుడు చక్కని పట్టేసుకుంటే సో మనకి ప్రాబ్లం అయితే ఉండదు. దోశలు అబ్బా సో కొంచెం బోర్ కొట్టినా సరే దోశలు తిందాం తప్పదు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏ చట్నీ చేస్తావు? మనకి కొంచెం గుడ్డలు టమాటా పండ్లు, మనకి అవ్వకి టమాటా పండ్లు బాగా కాల్చి టమాటా చట్నీ అవ్వకి మనకి పల్లీ చట్నీ. పల్లీల చట్నీ. ఓకే. రైజీకి నీళ్ళు తాగుతుంది. అవునా రైజీ? చాలా
సార్ అందరికంటే ముందే లేచి తను అందరికంటే ముందే లేచి తన భాగం బిస్కెట్లు తింటుంది. ప్రశస్త ప్రిన్స్ తినే టైం మరీ గొడవ బిస్కెట్ కావాలని ఏడుస్తుంది. వాళ్ళ భాగం కూడా నాకు ఇవ్వాలని కావాలా ఈ అంటది, ఈకోకుండా ఇప్పి ఇప్పి అని అడుగుతుంది అనమాట. ఇంకా పిండి అయితే బాగా మెత్తగా అయితే రాత్రి పట్టి పెట్టేనా, ఇంకా దోశలు వేసేదే లేటు. ఇది ఇంత పిండి ఎట్లా కొంచెం తీస్తాలే, రాత్రికి వేసేకి వస్తుంది కదా, తీసి ఫ్రిడ్జ్లో పెడితే ఏదో నువ్వు చేసేచ్చి. మా అత్త అయితే నేను దోశలు వేస్తే తెలుసో తెలియదు కానీ ముందరే బియ్యం నానబెట్టి ఎసురు పెట్టి పెట్టేది అనమాట. బూకు పెట్టా అంటే లేదా దోశలు వేస్తాను తర్వాత గీతంలో బువ్వు అంటే నాకు తెలియదు కాబట్టి దండికి నానేసి అనకాసి అనింది అనమాట. ఇంకా దీంట్లోకైతే సూడా పొడి ఉప్పు అయితే వేస్తాను. వచ్చినాయి చూడు తీస్తే మరీ సాసారికి ఎచ్చి పెట్టాలంటే కాదు. రాదు వేసుకొస్తాను ఇవి. పాడే అంటే చూడే పని చెప్తే ఇవన్నీ ఫుల్ కూర తీసుకొని వచ్చావు కదా, పొద్దు చికెన్ మటన్ తింటావని ఈ టైంకి తింటున్నాను. రే ఎంతరా కట్ట ఒక కట్ట రే 10 రూపాయలా? గట్టిగానే పుండుకూర గోంగూర గట్టి కరుసురా, నిద్ర పెడుతుంటారు అందరూ. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట, తొందర అయితే వేస్తాను. మా పిల్లలు వేసే లోపల దోశలు చట్నీ రెడీ అయ్యి వాళ్ళకి స్నానాలకు నీళ్ళు కాబెడితే ఇంకా నీళ్ళు పోసుకొని అలా తినేసి ఇంకా సండే స్కూల్కి అయితే పోతారనమాట. బయట చేస్తుంటే ఇంకా లేట్ అయ్యేదే, ఇంకా యాళ్ళు అన్నట్లు గ్యాస్ మీద చేస్తున్నాను అనమాట. పొయ్యి మీద చేయొచ్చు, కొంచెం పొద్దుగాలు చేస్తే తిరిగే వాళ్ళు తక్కువ ఉంటారనమాట. ఇది లేట్ అయి చేస్తే ఇంకా అందరు చూస్తారు. మా అత్త అయితే జిట్టు తాగుతుందిలే లోపలే వేయాలి అంటుంది అనమాట. నేను లోపలే వేస్తున్నాను. పెట్టాను పొద్దుగాల టిఫిన్ చేస్తే ఈరోజు చట్నీ అవడానికి టైం పట్టుకుంటుంది. చెప్తుంది బయట చెప్తాను అని చెప్పాను మీ అమ్మ. ఇంకా దోశలు అయ్యేలోకి చట్నీకి చెప్తే అట్లా మిక్సీ పట్టుకొని తాలింపు పట్టుకునే తినేది. కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తుంది అనమాట దోశలు అయితే. తొందర చేస్తే తొందర అయిపోతున్న లెక్క, లేకపోతే అక్కడ ఏ ఉంటే ఇంకా మనిషి ఇరుగుతుంది. సండే కదా పని సాగదు, ఇంకా ఒక్కదాని కాడే టైం అయితే ఇంకా పిల్లలు ఇంకా లేట్ అయితే ఇంకా ఏడుస్తారు అనమాట. నీకే అనుకుంటుంటారు. దానికి తొందర వాళ్ళు వేసే లోపల చేద్దామని చేస్తున్నాను. అవి ఈరోజు నాకంటే ముందు ప్రతాప్కే మెలకు వచ్చేదనమాట. రోజు మిద్ది పని పడుకుంటుంటే ఇట్లా చూస్తే తెల్లగా ఏదో లేదని అర్థమవుతుండే. ఇంకా ఈరోజు ఇంట్లో అల్లా నేను ప్రశస్త ప్రించి అందరూ వండుకునేమన్నమాట. ఇంకా లేట్ అయ్యి లేస్తే ప్రతాప్ ఉంది లేచి తెల్లగా ఏళ్ళ ఫ్రెండ్లో లేయి అని చెప్తే ఇంకొక దెబ్బని లేసి ఇంకా రెడీ అవుతుంది అనమాట. మగాలు కట్టుకొని ఇంకా రెడీ అయ్యి ఇంకా టీకి పెట్టేలోపు టీ కూడా ఉడికి అనమాట. మనకు పాలు పోస్తారు కదా, వాళ్ళు బర్రెగొడ్లు అమ్ముతున్నారు. బర్రెలు సంతకు పోతున్నాయి కదా, ఒకటి ఇదే పాలు ఇచ్చేది. పశువులు చాకినాక అమ్మాలంటే చాలా బాగా. ఇంకొక విషయం తెలుసా, ఈడ మన ఇంటి ముందు వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి ఒక బర్రె.
అది ఊర్లో వాళ్ళే అమ్మారనమాట మా పక్కింటి వాళ్ళకి. అసలు ఆ తాత అయితే ఇట్లా చేయనికి కానీ ఎందుకన్నా కానీ మన ఇంటి ముందు నుంచే కదా పోయేది. ఆ తాత ఇంకా మన ఆడొస్తుంటాడు అనమాట. ఆ తాతను చూసి అరుస్తుంటాడు. నేను ప్రతిసారి ఆడే ఏమన్నా ఒక పని చేస్తుంటాడు అనమాట. ఏమమ్మా తింటారంటే తింటిన తాత అంటే మా ఎంపుగొడ్డు చూడమ్మా తిని విశ్వాసం మర్చిపోలేదు నన్ను చూసి అరుస్తున్నాడు అని అంటాడు ఆ తాత. ఆ బర్రెలు పాతగా ఫస్ట్ ఎవరైతే పెంచి పెద్ద చేసి ఉంటారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటే గుర్తుపడతాయి. ఒకటే ఊరు కదా, ఇంకా ఆయన వచ్చినప్పుడల్లా అరుస్తుంటది అనమాట బర్రె. ఇంకా వాళ్ళు పిల్లలు వాళ్ళందరూ వస్తారు కానీ వాళ్ళు చూసి అరుస్తుంది అనమాట. ఆ తాతను చూసి మాత్రమే అరుస్తుంటది. పశువులకి విశ్వాసం అంటారు కదా, జంతువులకి ఎక్కువ. అవును నిజమే అంటే ఆ తాత చెప్తున్నాడు కదా మా ఎంపగొడ్డు చూడమ్మా నేను వచ్చేసరికి నన్ను చూసి అరుస్తుంది, పోతాం పోతాం తిను తిను అంటుంటాడు అనమాట. సరే చట్నీ చేసే మరి. అది చూడు వచ్చిన ఏమంట భక్షాలు? ఇవి భక్షాలంట ఫ్రెండ్స్, అవి భక్షాలు అంట. మా ప్రైజ్ అంటుంది ఏం భక్షాలు రా? భక్షాలా? ఏ చెప్పురా బేజ్, చెప్పురా బేజు. జోచి చెప్పు. జోచి ప్లేట్ తీసుకో నీకు వేసిస్తాను దోశ. తింటారా? తినలే దోచి. నీకు చట్నీ లేని దోశ ఎవరన్నా తింటారా అంటే అవుతుంది. కాలుతుందిరా. నాకు ఒక్కనికేనా? నీకు ఒక్కరికే ఎగ్ దోశ వేసుకొచ్చాను. చట్నీ కప్పులు వేసుకోవాలి కదరా, ప్లేట్లు వేసుకొచ్చినావు డైరెక్ట్. వేసుకొస్తే తొందర నేను ఆడ మీ నాయనకి అందరికి వేసిస్తాను. ప్రసాద్ వాళ్ళకి కూడా వేసిస్తే తిని రెడీ అయిపోతాను. తిను మరి నువ్వు. నేను కూడా తింటాను, ఆకలి అవుతుండదు. ఫ్రెండ్స్ నా కోసం ఎగ్ దోశ అనమాట. సో కారం ఉప్పు కొంచెం అంతా వేసి బాగా వేసింది. సో రెండు ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేద్దాము. సో ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నాం. చాలా రోజులు అయితే టిఫిన్ చేయక, బట్ ఈరోజు చేసింది కాబట్టి త్వరగా తినాలి. సో అందరూ రెడీ కూర్చున్నారు మా వాళ్ళంతా కూడాను. సో వాళ్ళకు కూడా వేసేయాలన్నమాట. సరే ఫ్రెండ్స్ తిందాం రండి. బాగుంది ప్రశస్త చూసేది వద్దు, తిందాం రా ప్లేట్లకి వేసుకొని. ఈడొక కుక్క వచ్చింది, చిన్న కుక్క. వద్దట్లే, తను అప్పుడే తిన్నింది వేడి వేడి దోశ తెలుసా. మనమే లేటు ప్రశస్త. చికెన్ చేద్దామండి. ఇంకా బ్యాచ్లో బాగున్నదా? తిందాం రా ఫ్రెండ్స్. మేమైతే పొద్దున్న టిఫిన్ అయితే చేసుకొని దోశలు తింటున్నాం అనమాట. అవ్వ మకం కడుక్కొని కొంతసేపు ఎండకు కూర్చునింది. పాలు తాగిన తర్వాత దోశ తినిపిద్దామని మేమైతే తింటున్నాము. తిందాం రండి. మా ఇంట్లో వచ్చేసి ఈరోజు దోశ చేసాము. మీరు ఏం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మా ప్రైజీ హాయ్ చెప్తుంది. ప్రైజీ హాయ్. హాయ్ ప్రైజీ. అక్కడ హాయ్ చెప్పురా. మీరు చెప్పండి. మా ప్రైజీ వద్దులే, మీరు చెప్పండి ప్రసాద్. ఫ్రెండ్స్ చెప్పు డాడీ. ఏడు పోతున్నారా? యాడికి పోతారు ఇప్పుడు? సండే స్కూల్ పోతారనమాట. అందరూ వేరే వీళ్ళే లేట్ ఈరోజు. ఫ్లోరత్ ఉంటే ఇళ్ళకే రెడీ చేపిస్తుండే అనమాట. లిఫ్ట్కి కొట్టి అన్నీ చేసి ల్యాండ్ అని తొందర రెడీ చేసి పంపిస్తుండే అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యారనమాట. దోశలు తిని అందరూ. మన సంగ పోండి. మీ అమ్మాయినా ఫోన్ ప్రైజ్ పోయిరా పండి ఫ్రెండ్స్, తొందరగా పోండి మా టైం అవుతుంది. ఇంకోటి ఆడుండొచ్చు. ఇంకోటి సైడ్ పెట్టండి చూడ. అది పండి తొందరగా పోండి. ఇంకా ఫోన్ తొందరగా పోండి, టైం అయితే. మేమంతా తింటివి. నేను ప్రశస్త ప్రిన్సి ప్రైజీ మేమంతా మా మామతో పాటు తింటాం అనమాట. ఇంకా మా అత్త అయితే తినలేదు. మా అవ్వకు తినిపించి ఇప్పుడు తింటున్నది. లాస్ట్ మా అత్తయ్య ప్రతిసారి అంతే. మేము తినేది అప్పుడు తిందా అనమాట. మీరు తినండి దాని తర్వాత తింటాను అని అంటారు. బాబుకి దానికి తినిపిస్తాను అనమాట. టమాటా కారం బాగా ఎల్లిపాయలు వేసి చేసి ఇచ్చి మా అవ్వకు తినిపించాను అనమాట. పాలు ఇంక తాపలేదు. ఫస్ట్ ఇంకా అదే తినలే. ఇంకా టాబ్లెట్ వేపియాలి వచ్చి మర్చిపోయినా. తొందర వేస్తాను. ఉల్లిగడ్డలు అయితే పొద్దున మా అత్త 50కి 4 కేజీలు 5 కేజీలు 5 కేజీలు చిన్నవే చాలబ్బా.
ఇవి కూడా దొరకడం కష్టమైతుంది. ఇంకా 2 రోజులు పోతే ఎంగనూరుకే పోవాలి లావు దొరకాలంటే. మనకి ఇంకా దండికి కోసుకుంటాం కాబట్టి చిన్నగా ఉంటే బాగా. ఈరోజు సండే కాబట్టి ఎక్కువ కూరగాయలు వచ్చినాయి అనమాట. అందులో ఉల్లిగడ్డలు తీసుకున్నారు మా వాళ్ళు అయితే. లేకుండా అందుకనే తీసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మా ఫ్రైడే సాటర్డే సండే మార్నింగ్ వరకు అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ రెడీ అయ్యేసి పిల్లలు అయితే రెడీ అయినారు, మేము రెడీ అయ్యేసి సో మిగతా కార్యక్రమం అంతా చూడాలి. సో సరేనా, మనం మిడిల్ క్లాస్ వ్లాగ్స్ నచ్చినైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా. సరేనా, అండ్ నెక్స్ట్ మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ ప్రేమలతో ఛానల్ అయితే వస్తుంది. సరేనా, మీ సపోర్ట్ మీ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సో మంచి వీడియోతో మంచి వ్లాగ్తో నెక్స్ట్ టైం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.